హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో ఆడపిల్ల వంటింటికే పరిమితమా అని కొన్ని విషయాలు అయితే మాట్లాడాలనుకుంటున్నాను. ఇంకా నా డైలీ రొటీన్ అయితే చూపిస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా తెచ్చిన హైప్ కూడా ఇవ్వండి. హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంక ఈ రోజు అయితే నేను కరెక్ట్గా లేచేటప్పటికి టైము 5:15, 5 ఇలా అయితే అయ్యిందండి. ఇంకా నేను లేచిన తర్వాత నేను రెడీ అయిపోయి దాని తర్వాత మా బాబుకి స్కూల్కి పంపించాలి కాబట్టి వాడికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక పక్క రాగి జావ పెట్టేశాను. ఇంకో పక్క టిఫిన్ కోసం చట్నీ అయితే చేస్తున్నాను. చట్నీకి కొద్దిగా పల్లీలుని పచ్చిమిరపకాయలు వేసేసుకొని వేగిచ్చేసుకుంటున్నాను. అన్నము కరెంట్ కుక్కర్లో పెట్టేశాను. అందరికీ కలిపేసి ఒకేసారి అయితే వంట చేసేస్తున్నాను తెల్లవారేని. మళ్ళీ మధ్యాహ్నం వంట పని ఏమీ లేకుండా తెల్లవారే వంట మొత్తం అయితే పూర్తి చేసుకుంటున్నాను. ఇంకా వేరుశెనగ గింజలుండి పచ్చిమిరపకాయలు వేగించుకున్న తర్వాత అవి చల్లారడానికి పక్కన పెట్టుకున్నాను. రాగి జావ కూడా ఉడికిపోయింది. మా బాబు లేచే ముందు చల్లని నీటిలో పెట్టేసి చల్లారిసి అయితే ఇద్దామనేసి అక్కడే పెట్టాను. ఈరోజు కూర బెండకాయ జోమ్ కూర చేసుకుందాం అనేసి బెండకాయలుని టమాటా పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ జోమ్ కూర చాలా బాగుంటది. నేను వారానికి ఒకసారి అయినా 2 సార్లు అయినా చేస్తాను. బెండకాయ పులుసు కాడికి నాకు ఈ జోమ్ కూర తినడానికి చాలా ఇష్టంగా అనిపిస్తుంది. కానీ మా మామయ్య అయితే పెద్దగా ఇష్టంగా తినరు. అందుకని వారానికి ఒకసారి 2 సార్లు మాత్రమే చేస్తాను. ఇంకా బెండకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. నిన్న డ్యూటీ నుండి వచ్చేటప్పుడు కూరగాయలు అయితే తీసుకొచ్చారు. బాగున్నాయి చూడడానికి బెండకాయలు. అసలు ఏవి ముదిరిపోకుండా బాగున్నాయి. ఇంకా ఆడపిల్ల జీవితము వంటింటికే పరిమితమా అనేసి ఈ విషయం కోసం కొన్ని విషయాలు మాట్లాడాలి అని అన్నాను కదా. ఎవరి జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నా జీవితం మాత్రం ఖచ్చితంగా మా ఇంటికి వంటింటికే పరిమితం అండి. ఆడపిల్లలు ఎంత పెద్ద చదువు చదివినా ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే ఇంటి పని వంట పని మాత్రం చేసుకోవడం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆడపిల్ల నైజమే అదండి. ఖచ్చితంగా ఇంటి పని వంట పని ఆడపిల్లే చేయాలి కదా. కొద్దిమంది తల్లిదండ్రులు అయితే చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వాళ్ళకున్న స్తోమతను బట్టి ఇంట్లో ఉండే ఆడపిల్లని గారాబంగా పెంచుకుంటారు. కానీ అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఇంటి పని వంట పని అయితే చెయ్యాలి. పెళ్ళయిన తర్వాత అత్త మామ మొగుడు ఎంత మంచి వాళ్ళు అయినా సరే ఇంటి పని వంట పని చేయనీయకుండా అయితే ఉంచరండి. అవి మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరినీ పెంచే బాధ్యత మగవాడి మీద ఉంటే మగవాళ్ళు సంపాదించి తీసుకొచ్చిన డబ్బులు ఇంట్లో ఉండే ఆడవాళ్ళే పొదుపుగా వాడుకోవాలి. ఇంక ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా చక్కగా ఉండేటట్టు ఇంట్లో ఉండే వంట అంతా కూడా చేసుకుంటూ ఇల్లు కూడా చక్కబెట్టుకోవాలి. అది ఇంట్లో ఉండే ఆడవాళ్ళ మీదే ఆ బాధ్యత ఉంటుందండి. ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తున్నా సరే ఉద్యోగానికి వెళ్ళే ముందైనా సరే ఇంట్లో పని అంతా చేసుకొని ఇంటిని నీట్గా చక్కబెట్టి వంట పని చేసిన తర్వాత బయట పనికి ఉద్యోగానికి అయితే వెళ్తారు. కానీ బయట పనికి వెళ్ళే ముందు ఇంట్లో పని అంతా చేసి వెళ్ళాలంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇంట్లో ఉండే మగవాళ్ళు కొద్దిగా సపోర్ట్ చేసి ఇంకా అంతగా వీలు కాకపోతే పని మనుషులను పెట్టుకొని అయితే చేసుకుంటాము. కొంతమంది ఆడవాళ్ళు ఇంటికాడే ఉంటారు కానీ పని మనుషులను అయితే పెట్టుకుంటారు. వాళ్ళకి డబ్బుల పరంగా కొద్దిగా స్తోమత ఉండే వాళ్ళు అయితే అలా పెట్టుకుంటారు. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే బయట పనికి వెళ్ళినా సరే ఇంట్లో కాడ ఉన్నా సరే ఇంటి పని మాత్రం బాధ్యత అంతా ఆడవాళ్ళ మీదే ఉంటుంది. నా జీవితం మాత్రం ఒక హౌస్ వైఫ్గా అయితే నా జీవితం అంతా ఇంటి పనికి వంట పనికే పరిమితం అండి. మా ఇంట్లో వాళ్ళందరినీ చక్కగా చూసుకోవడం, మా బాబుని చక్కగా రెడీ చేసి స్కూల్కి పంపించడం, 3 పూట్ల వంట చేసుకోవడం, వంట అయిన తర్వాత గిన్నెలు తోముకోవడము, ఇంకా మా ఇంట్లో ఉండే మా అత్త మామల్ని చక్కగా చూసుకోవడం ఇదే నా బాధ్యతలు. కానీ నాకు ఇంటికాడే ఉండి ఇంటి పనులు మాత్రమే చేసుకోవాలంటే పెద్దగా ఇష్టం ఉండదండి. ఇంటి పని చేయాలంటే నాకు ఇష్టమేని ఇంట్లో పనులంతా కూడా నేను బాధ్యతగా చేసుకుంటాను. అవి నేను కష్టం అని అయితే అన్ను. కానీ నాకు బయటికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేయాలని ఉంది. బయట ప్రపంచాన్ని తెలుసుకోవాలని ఉంది. నాకు బయట ప్రపంచం గురించి పెద్దగా ఏం తెలియదండి. నేను చాలా అంటే చాలా తక్కువ బయట ప్రపంచంలో తిరగడము. నా చిన్నప్పుడు అంతా కూడా చదువంతా హాస్టల్లో అయిపోయింది. దాని తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఒక 3 సంవత్సరాలు ఉందను. అప్పుడు మా అమ్మ ఎక్కడికి నన్ను పంపించలేదు. దాని తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకంతేని మా అత్తారింటికే పరిమితం అయిపోయాను.
కానీ నాకు అప్పుడప్పుడు బయట ప్రపంచానికి వెళ్ళి బయట ఎలా ఉంటుంది, మనం బయట మూవ్ అవ్వగలమా లేదా అనేది తెలుసుకోవాలంటే నాకు చాలా ఇష్టము. నేనైతే ఇప్పుడు దాకా బయటికి ఎప్పుడు కూడా ఒక్కదాన్ని వెళ్ళలేదండి. ఎవరో ఒకరు సపోర్ట్ నా పక్కన ఉంటేనే నేను వెళ్తాను. చిన్నప్పుడు అయితే మా నాన్న ఉండేవాళ్ళు, నేను ఎక్కడికి వెళ్ళినా సరే. ఇప్పుడు మా ఆయన ఉంటున్నారు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా, కొన్నిసార్లు సిచ్యువేషన్స్ చాలా క్రిటికల్గా ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఫేస్ చేయాలి అంటే మనకు ఖచ్చితంగా బయటి ప్రపంచం అయితే కొద్దిగైనా అవగాహన ఉండాలి. ఎప్పుడు ఎవరో ఒకరు పక్కన ఉంటేనే మనం బయటికి వెళ్ళగలము అనే మనస్తత్వం ఉన్నదనుకోండి, ఖచ్చితంగా బయటికి వెళ్ళి ఏదో ఒక పని మనమే చేసి రావాలి ఒక్కరమేనన్నప్పుడు మనమైతే ఆ పనికి వెళ్ళడానికి చాలా ఎక్కువగా భయపడతాము. అది చాలా చిన్న పనే అయి ఉంటుంది. రెగ్యులర్గా చాలా మంది చేసే పని అయినా సరే మనకి చాలా భయం అనిపిస్తుంది. ఆ భయం లేకుండా ఉండాలంటే అప్పుడప్పుడు కూడా మనం బయట ప్రపంచానికి వెళ్ళి రావాలన్నమాట. అంటే నా మనస్తత్వము బయటికి వెళ్ళాలంటే ఒక్కదాన్ని కొద్దిగా భయపడతానండి. నాకు అలా భయపడకుండా బయటికి వెళ్ళి రావాలని అయితే నా కోరిక. ఇప్పుడు దాకా అయితే ఎప్పుడూ అలా వెళ్ళలేదు. మా ఇంట్లో వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అయినా సరే, మా అత్త వాళ్ళు అయినా సరే నన్ను ఒక్కదాన్ని పంపించడానికి అయితే ఇష్టపడరు. వాళ్ళు అంతే, వీళ్ళు అంతే అనమాట. అందుకని ఎవరో ఒకరు పక్కన ఉంటేనే నేను కూడా బయటికి వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడతాను. కానీ ప్రతి పనికి కూడా పక్క వాళ్ళ మీద డిపెండ్ అయ్యేటట్టు అయితే ఉండకూడదండి. మన మట్టుకు మనం చేసుకునేటట్టు కొద్దిగైనా మనకు అవగాహన ఉండాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఇంటికాడే ఉండకూడదండి. ఏదో ఒక జాబ్ మీద బయటికి వెళ్ళి రావాలి. అప్పుడు మనకి బయట ప్రపంచం ఎక్కువగా తెలుస్తుంది. అలా తెలిస్తేనే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే మనం ఫేస్ చేయగలము. కానీ ఈ కాలంలో ఉండే ఆడపిల్లలైతే కొద్ది చిన్నప్పటి నుండే లోక జ్ఞానం అయితే కొద్దిగా ఉంటుంది. అంటే బయట ప్రపంచం గురించి కొద్దిగైనా అవగాహన ఉంటుంది. ఇంకా కొద్దిగా వయసు వచ్చేటప్పటికి, అంటే వాళ్ళు ఏదైనా పని చేయగలిగే వయసు వచ్చినప్పటికీ తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ పని వాళ్ళే చేసుకొని ఎంతో కొంత ఇన్కమింగ్ కూడా సంపాదించుకుంటున్నారు. కొంతమంది పెళ్ళైపోయిన ఆడపిల్లలు కూడా భర్త మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకంటూ వాళ్ళకి ఏదో ఒక ఇన్కమింగ్ ఉండాలనేసి కొద్దిగా పని అయితే చేసుకొని ఉద్యోగం లాంటిది బయటికి వెళ్ళి ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకొని అయినా సరే వాళ్ళ డబ్బులు అయితే వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. నాకైతే పెళ్ళి అయిన తర్వాత కానీ పెళ్ళి కాకముందు కానీ మనకి చేసుకునే స్తోమత ఉంటే, అంటే చేసుకునే అవకాశం ఉంటే మాత్రము బద్దకించకుండా ఇంటికాడ ఉండకుండా ఆ పని చేసుకొని ఎంత కొంత సంపాదించుకోవాలన్నమాట. పెళ్ళి అయిన తర్వాత చాలామంది ఆడపిల్లలకి ఇంట్లో ఉండే బాధ్యతలు మాత్రమే ఉంటాయండి. ఎటువంటి ఇన్కమింగ్ కూడా ఉండదన్నమాట. భర్త తెచ్చిన డబ్బుల మీదే మొత్తం కూడా డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి అవసరం కూడా మొగుడికి అడుక్కోవాల్సి వస్తుంది. నాకైతే ప్రతి అవసరానికి కూడా మా ఆయనకి అడగాలంటే ఎందుకో పెద్దగా నచ్చదనమాట. కొన్ని విషయాలు మా ఆయన కొనేసి ఇస్తేనే నాకు అవి నచ్చుతాయి. నా దగ్గర డబ్బులు ఉన్నా సరే నేను కొనుక్కోను, ఖచ్చితంగా మా ఆయన కొని ఇవ్వాలి. కానీ కొన్ని మాత్రము నా డబ్బులతో నేనే కొనుక్కోవాలని కోరిక మాత్రం నాకు బాగా ఉంటుంది. అందుకని నాకు ఏదో ఒక పని చేయాలి, ఉద్యోగం చేయాలని కోరిక బలంగా ఉంటుందండి. నేను అలా అనుకొని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి పర్వాలేదు, యూట్యూబ్ ఎంతో కొంత డబ్బులు అయితే వస్తున్నాయి. ఇంకా ఈ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని అయితే గట్టిగా ప్రయత్నిస్తున్నాను. నేనైతే బయటికి వెళ్ళి పనిచేసే అవకాశం అయితే అస్సలు లేదండి. ఎందుకంటే ఇంట్లో ఉండే వాళ్ళందరినీ నేనే చూసుకోవాలి కాబట్టి ఇంటికాడుండి నాకు ఏది వీలైతే అది చేసుకొని అయితే ఎంత కొంత సంపాదించాలని అయితే అనుకుంటున్నాను. దానివల్ల నాకు ఒకే ఒక ఆప్షన్ ఈ యూట్యూబేనండి. అందుకే యూట్యూబ్ అయితే చేశాను. ఈ అందరైతే నన్ను చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను చెప్పిన విషయం ఏదో చెప్పాలనుకుని ఏదేదో మాట్లాడాను కదా. నేను చెప్పే టాపిక్ అయితే ఆడవాళ్ళందరూ కూడా ఇంటికే పరిమితమా అనేసి అయితే అన్నాను కదా. నాకు తెలిసి అయితే చాలా వరకు ఈ కాలంలో ఇంటికి మాత్రమే పరిమితమై అయితే లేరండి. ఎందుకంటే మగవాళ్ళతో సమానంగానే ఆడవాళ్ళు ప్రతి రంగంలో కూడా ఉన్నారు. అంతరిక్షంలోకి వెళ్ళి నుండి భూమి మీద ఉండి డ్రైవింగ్ వరకు అన్నిట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. చాలా మంది ఆడవాళ్ళు ఆటో నడుపుతున్నారు, లారీ నడుపుతున్నారు, ఇంకా విమానాలు నడుపుతున్నారు, అంతరిక్షంలో కూడా వెళ్ళొస్తున్నారు. చాలా వరకు చాలా సాధిస్తున్నారు. మాలాంటి మిడిల్ క్లాస్లో ఉండే అమ్మాయిలు మాత్రం ఏదో ఒకటి సాధించాలని ఉన్నా సరే ఇంట్లో ఉండే బాధ్యతల వల్ల ఏది సాధించలేక ఇంటికాడ ఉంటారు. కానీ అవకాశం ఉండి బాగా ఇంట్లో సపోర్ట్ చేస్తే మాత్రం వాళ్ళకంటూ ఏదో ఒక గుర్తింపు ఉండేటట్టు ఏదో ఒకటి సాధిస్తారు. అలా సాధించే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. అంటే ఇంట్లో వాళ్ళు మెయిన్ సపోర్ట్ అయితే ఉండాలండి. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే మాత్రం ఏది సాధించలేరు. మెయిన్ ఇంట్లో వాళ్ళు, అది తల్లిదండ్రులైనా
పెళ్ళయిన తర్వాత అత్త మామలైనా మగవాళ్ళకైతే భార్య అయినా సరే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అలా సపోర్ట్ చేస్తేనే బయటికి వెళ్ళి ఏదో ఒకటి సాధించుకొని అయితే రాగలరు. కొంత మనకు అదృష్టం కూడా ఉండాలి, కాలం కూడా కలిసి రావాలన్నమాట. ఇంక ఇప్పుడు దాకా అయితే నాకు ఏమనిపించాయో అవైతే చెప్పాను. ఎవరికైనా బాధ అనిపించుంటే మాత్రం ఖచ్చితంగా సారీ అండి. కానీ నేను ఎవరిని బాధ పెట్టినట్టయితే ఏమీ మాట్లాడలేదు. ఇంకేమైనా మిస్టేక్స్ మాట్లాడుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో అయితే మెన్షన్ చేసి చెప్పండి. ఇంకా ఇప్పుడైతే నా డైలీ రొటీన్ గురించి చెప్తానండి. ఇందాక తెల్లవారి కూర ఏం చేశాను వరకు అయితే చెప్పాను కదా. ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ చేసేసి ఇంకా మా బాబుకి నీట్గా రెడీ చేసేసి అయితే స్కూల్కి పంపించేశాను. దాని తర్వాత అయితే బయట పని మొత్తం చేసుకుంటున్నాను. బయట పని చేసేటప్పటికి కొద్దిగా లేట్ అయిపోయింది. ఎందుకంటే మా బాబుని స్కూల్కి పంపించిన దాకా నేను బయట పని ఏమీ చేయలేనండి. ఇంటి పని బయట పని ఒకేసారి చేయాలంటే నేను చేయలేనమాట. అందుకని ఫస్ట్ ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకుని దాని తర్వాత బయట పని అయితే చేస్తాను. అంటే మా బాబుకు పంపించాలంటే ముందు ఇంటి పని అయితే అయిపోవాలి కదా. అందుకని వంట పని మొత్తం కంప్లీట్ చేసేసి దాని తర్వాత అయితే బయట పని చేస్తున్నాను. ఇంకా నేను బయటకు వచ్చి పని చేసేటప్పటికి కరెక్ట్గా టైం అయితే 7-7:30 అయిపోయిందండి. అంటే మా బాబు స్కూల్ బస్ అయితే 7:15కి ఎక్కాడు. ఇంకా మా బాబుకి స్కూల్కి పంపించేసిన వెంటనే నేను బయట కోసం అయితే తోయడం స్టార్ట్ చేశాను, వాకిలి చిమ్మడము. ఇంక నేను వాకిలి చిమ్మేటప్పటికి లైట్గా ఎండ అయితే వచ్చేసిందండి. అంటే లేట్ అయిపోయిందని చెప్పాను కదా. ఇంకా వాకిలి చిమ్మేసిన తర్వాత కోళ్ళ దగ్గర అంతా కూడా మొత్తం ఇంటి చుట్టూ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని దాని తర్వాత ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను. ఇల్లు తుడిచేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 10-10:30 అయితే అయ్యిందండి. మా బాబుకి స్కూల్కి పంపించిన నుండి బయట పని చేయడము కొద్దిగా లేట్ అయిపోతుంది. అంటే తెల్లవారు లేసి ఫస్ట్ అయితే ముగ్గు వేసుకోవాలి కదా ఎండ రాకముందేని. కాకపోతే ఇప్పుడైతే అది వీలు కావటం లేదండి. అంటే మా బాబుకు పంపించేసిన తర్వాతే చేసుకోవాల్సి వస్తుంది. అలా అనేసి ముగ్గు వరకైనా వేద్దామా అని అంటే మా ఇంటి చుట్టూ కూడా చాలా ఎక్కువగా స్థలం ఉంటుంది కాబట్టి అదంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత వేయాలంటే ఎక్కువ టైం పట్టేస్తుంది అనేసి నేను ఇంకా మా బాబుకి కావాల్సినవన్నీ రెడీ చేసిన తర్వాత బయట పని అయితే చేయాల్సి వస్తుంది. ఇంక ఇప్పుడైతే మా ఆయన డ్యూటీకి బయలుదేరారు. టిఫిన్ మొత్తం తినేసి అయితే బయలుదేరారు అనమాట. ఇంకా డ్యూటీకి వెళ్తున్నారు కాబట్టి నేను దారిలోకి వచ్చి అయితే బాయ్ చెప్తున్నాను. మా ఆయన ఎప్పుడు ఇలా డ్యూటీకి వెళ్ళినా సరే దారిలో వరకు అయితే వచ్చేసి వెళ్ళిన దాకా అయితే నేను దారిలోనే ఉంటానన్నమాట. నాకు ఎందుకో ఫస్ట్ నుండి ఇలా అయితే అలవాటు అయిపోయింది. మా ఆయన కూడా నేను అలా దారిలోకి వచ్చి బాయ్ చెప్పి వెళ్తే కొద్దిగా బాగా ఫీల్ అవుతారనమాట. ఇంకా మా బండి చూడండి బైకానికి అయితే వెళ్తుంది మా ఆయన వెళ్తుంటే. ఇంక నేను పిలవగానైతే వెనక్కి వచ్చేసింది. ఇంకా మంచినీరు అయితే చాలా రోజుల నుండి రావటం లేదండి. అంటే మొన్న తుఫాన్ వచ్చిందని చెప్పాను కదా. తుఫాన్ వచ్చిన నుండి ఇప్పుడు దాకా అయితే మంచినీరు అయితే రావటం లేదు, పైపు నీరు. అందుకనేసి ఇంకా బోర్లో నీరే వాడుకోవాల్సి వస్తుంది. ఇంకా బోర్లో నీరు ఒక కుండతో అయితే కుండడు కొట్టుకొని అయితే తీసుకువెళ్తున్నాను. మా బోర్లో నీరు కూడా తాగడానికి బాగానే ఉంటాయండి. మా ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళైతే తాగడానికి మా బోర్లో నీరే వాడతారు. పైపు నీరు రాకపోతే అందరూ కూడా ఇక్కడ నీరే కొట్టుకొని తీసుకెళ్ళి వంటకుని తాగడానికి వరకు అయితే ఈ నీరే వాడుకుంటారు. బాగానే ఉంటాయి తాగడానికి. కాకపోతే పైపు నీరు వచ్చాయంటే మాత్రము మేము కూడా పైపు నీరే తాగుతాము. అవి రాకపోతే ఈ నీరే వాడుకుంటాం అన్నమాట. ఇంకా మాకు పెన్నా నది దగ్గరగానే ఉంటుంది కదా. బోర్లో నీరైనా సరే మాకు కిలుగు వాసనలాగా ఇలా అయితే ఏం రాదు. అంటే పెన్నా నది దగ్గర ఉండడం వల్ల నీరు చాలా పైకి ఉంటాయి. అందువల్ల నీరు కూడా బాగుంటాయి అన్నమాట. అందుకని పైప్ నీరు రాకపోతే ఎక్కువగా ఇంటి చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఈ నీరే వాడుకుంటారు. ఇంకా నీరు పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే గిన్నెలు తోముకుంటున్నాను. తెల్లవారు నుండి ఇప్పుడు దాకా అయితే గిన్నెలు ఏవి దోమలేదండి. అన్నీ ఒకేసారి బయట వేసుకొని అయితే దోముకుంటున్నాను. గిన్నెలు తోమేసిన తర్వాత బట్టలు కూడా ఉతికేసుకుంటాను. దాని తర్వాత ఒక 2-3 గంటలు అయితే నాకు రెస్ట్ ఉంటుంది అనమాట. ఆ ఖాళీ టైంలో నిద్ర అయితే పోనులేండి, ఎందుకో నిద్ర రాదు. ఎక్కువగా ఫోన్ అయితే చూసుకుంటూ ఉంటాను. ఎడిట్ చేస్తే ఎడిటింగ్ చేస్తాను, లేకపోతే ఫోన్లో రీల్స్ చూసుకుంటాను అనమాట. టీవీ అయితే పెద్దగా చూడను, అసలు ఎప్పుడు చూడలేండి. మా మావయ్య ఎక్కువగా టీవీ చూస్తూ ఉంటారు. టీవీలో వార్తలే ఎక్కువగా చూస్తుంటారు, లేదంటే జబర్దస్త్, ఢీ షో ఇలాంటివి అయితే ఎక్కువగా చూస్తుంటారు. అందువల్ల పెద్దగా ఎక్కువ అయితే టీవీ చూడను. ఎలాగో చేతిలో ఫోన్ ఉంటుంది కాబట్టి ఫోనే ఎక్కువగా చూసుకుంటాను. ఇంకా సాయంకాలం 4 గంటలకైతే గెంట్స్గడ్డలు అయితే నిన్న కూరగాయలు తీసుకొచ్చేటప్పుడు ఈ గెంట్స్గడ్డలు కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ గెంట్స్గడ్డలు కట్ చేసేసి ఇక్కడ నీట్గా కడిగేసి అయితే ఉడకబెట్టుకుందాం అనుకుంటున్నానండి. ఈ గెంట్స్గడ్డలు చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది. చాలా ఎక్కువగా ప్రోటీన్స్ అయితే ఉంటాయి.
ఇవి ఒకే కాలంలో మాత్రమే దొరుకుతాయండి. ఈ టైంలో మాత్రమే ఈ గెనుసుగడ్డలు ఎక్కువగా దొరుకుతాయి. అందుకని మా ఆయన అయితే తీసుకొచ్చారు. గడ్డలు అయితే చూడడానికి బాగున్నాయి, ఎర్రగడ్డలు తినడానికి కూడా బాగున్నాయండి. తీయంగా తగులుతున్నాయి, తీపిగా ఉన్నాయి. ఇప్పుడు నీట్గా అయితే కడుక్కుంటున్నాను. ఈ నీరు వేసేసి ఒక 2-3 నిమిషాలు అయితే నానబెట్టాలి. అంటే ఇవి మట్టిలో ఉంటాయి కదా, ఎక్కువగా మట్టి అయితే అంటేసి ఉంటుంది. నానబెడితే తొందరగా మట్టి వదిలేస్తుంది అనేసి ఒక 5 నిమిషాలు అయితే నానబెట్టుకున్నాను. దాని తర్వాత నీట్గా కడిగేసుకున్నాను 2-3 సార్లు. ఆ గడ్డలు కొద్దిగా పెద్దగా ఉన్నాయని కట్ చేశాను, చిన్నవి అయితే కట్ చేయబడలేదు. 3 అంటే 3 ఈ శాంగడ్డలు అయితే తీసుకొచ్చారండి. గిన్సిగడ్డలు, శాంగడ్డలు కాదు, మర్చిపోయానేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే దబర్లో పెట్టేసుకొని కొద్దిగా నీరు వేసేసుకొని పొయ్యి మీద పెట్టి అయితే ఉడకబెట్టుకుంటాను. కొంతమంది ఈ గెనుసుగడ్డలు ఉడకబెట్టుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటారు. మా అమ్మ అయితే ఖచ్చితంగా కొద్దిగా ఉప్పు వేసే ఉడకేస్తుందండి. కానీ నాకు ఉప్పు వేసి ఉడకేస్తే తినడానికి అస్సలు అంటే అస్సలు నచ్చదు. తీపంతా పోయి ఉప్పుగా తగులుతూ ఉంటుంది. నాకు ఎందుకో తినబుద్ధి అవ్వదు అసలు. కానీ ఉప్పు వేయకుండా మామూలుగా ఉడకవేస్తే గడ్డలు మంచి తీపి అయినవి అనుకోండి, తీయంగా తగులుతుంది. కొన్ని గడ్డలు అయితే చప్పంగా ఉంటాయి అన్నమాట. ఆ గడ్డలు మరి ఏం చేసినా సరే మనం తినలేము. ఇంకా నేను ఈ గడ్డలు అయితే నీట్గా ఉడకబెట్టుకున్నాను. కట్టెల పొయ్యి మీద పెట్టేసుకున్నాను. సాయంకాలం మెల్లగా వేడి నీరు పెట్టుకుంటాను కదా, అందుకని 1 గంట ముందు పొయ్యి మంట వేసుకొని అయితే ఈ గడ్డలు కూడా పెట్టేసుకొని ఉడకేసుకున్నాను. నీట్గా ఉడికిపోయాయి. తినడానికి అయితే చాలా బాగున్నాయి. లోపల ఎందుకు కొద్దిగా పసుపు కలర్లో అయితే ఉన్నాయండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే లైక్ చేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.